మధ్య కాలంలో నాకు వీడియోస్ కింద రిపీటెడ్ కామెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి. వాళ్ళ కోసమే ఈ చిన్న వీడియోని అయితే షేర్ చేస్తున్నా. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ కింద ఎక్కువగా పెట్టే కామెంట్స్ ఏంటి అంటే మా బ్రెస్ట్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది, ఈజీగా ఇంట్లో ఉండే న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా అనేది కామెంట్స్లో అడుగుతున్నారనమాట. ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీని షేర్ చేయమని చెప్పేసి, అందుకే ఇవాళ వీడియోలో మీ అందరి కోసం ఈ చిన్న వీడియోని అయితే నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాత అయితే షేర్ చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ కామెంటింగ్ వీడియో అనమాట. రిపీటెడ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. మరి ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన బ్రెస్ట్ సైజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక న్యాచురల్ హోమ్ రెమెడీని అయితే షేర్ చేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి వసకొమ్మ అనమాట. ఇక్కడ నేను 2 రెమెడీస్ అయితే చూపిస్తున్నాను. 2 కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక క్రీమ్ లాగా అయితే తయారు చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటర్నల్గా తీసుకోవడానికి ఒక మంచి వాటర్ లిక్విడ్ అనేది తయారు చేసి చూపిస్తాను. ఓకేనా? 2 కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఈ 2 రెమెడీస్ మీరు ట్రై చేశారంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. జస్ట్ 3 డేస్ నుంచే మన బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రెమెడీని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను తీసుకున్నది వసకొమ్మ అని చెప్పాను కదండి. ఇది మనకి ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది అనమాట. చాలా తక్కువ కాస్టే ఉంటుంది. జస్ట్ 10 రూపీస్ పెడితే చాలు మనకి ఇంత కట్టిస్తారనమాట. ఆయుర్వేదంలో ఇది ఒక మంచి మెడిసిన్ లాంటిది మన బ్రెస్ట్ సైజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ వసకొమ్మ అనేది చాలా వరకు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి. ఎందుకంటే చంటి పిల్లలకి ఎక్కువగా ఇది పౌడర్ లాగా చేసి కాస్త కల్పిస్తూ ఉంటారు అనమాట. మనం అంటూ ఉంటాం కదా, ఆ పిల్లలకి వస ఎక్కువ పోసారు అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నారని. సో అదే ఇది. సో ఇదేంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. తీసుకున్న ఈ వసకొమ్మని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒకేసారి ఇలా వేసామంటే మిక్సీలో సరిగ్గా నలగదండి, అండ్ మిక్సీ కూడా పాడవుతుంది అనమాట. అందుకే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసుకొని దీన్ని మంచిగా పౌడర్ లాగా అయితే రెడీ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ రెమెడీ అనేది ఓన్లీ బ్రెస్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసమే కాదండి, సాగిపోయిన బ్రెస్ట్ని మనం చక్కగా మళ్ళీ హెల్తీగా ఉండేలాగా చేసుకోవడానికి, అంటే టైట్గా బిగుతుగా చేసుకోవడానికి కూడా ఈ రెమెడీ యూజ్ అవుతుందన్నమాట. అలా మనకి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీని ట్రై చేయొచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ మిక్సీలో వేసుకున్న వసకొమ్ముల్ని పౌడర్ లాగా మెత్తగా చేసుకున్నాను అనమాట. కనిపిస్తుంది కదండి. ఇలా వీలైనంత వరకు మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మనం ఈ పౌడర్ అనేది డైలీ ఒక 1 మంత్ వరకు అయినా యూజ్ చేయాల్సి ఉంటుందండి. అందుకని కాస్త ఎక్కువ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఎక్కువ మొత్తంలో రెడీ చేసుకోండి. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వ్యాజ్లిన్ అనమాట. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి క్రీమ్ లాగా చేసుకోవడానికి పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ని చక్కగా మర్దన అంటే మసాజ్ చేసుకోవాలన్నమాట మన బ్రెస్ట్ పైన. అందుకని ఇది ఓన్లీ మనం క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకొని మసాజ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బందిగా లేకుండా ఫ్రీగా మసాజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ వ్యాజ్లిన్ యాడ్ చేసుకుంటున్నాం. అంతేగాని దీనివల్ల బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ ఏం అవ్వదు అనమాట. ఓకేనా? క్రీమ్ అనేది మనం ఇలా పౌడర్ లాగా ఉన్నది మన బ్రెస్ట్ పైన అప్లై చేసుకొని మసాజ్ చేసుకోలేం కదా, అందుకని ఇది కాస్త యాడ్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా? ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వ్యాజ్లిన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ లేకపోతే ఇంట్లో మనకి కొబ్బరి నూనె ఉన్నా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది చాలా వరకు మీరు మెత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం కూడా బరక అనేది అసలు ఉండొద్దు. ఓకేనా? నేనైతే ఇలా స్మూత్ పౌడర్ లాగానే చేసుకున్నానండి. మీరు వీలుంటే కనుక ఏదైనా పల్చర్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన పౌడర్ని వేసుకొని లోపల ఇంకొంచెం స్మూత్గా వచ్చేలాగైతే తయారు చేసుకోండి, పర్లేదు. ఓకేనా? ఎందుకంటే మసాజ్ చేసుకున్నప్పుడు ఇబ్బందిగా లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చు. అందుకని నెక్స్ట్ ఇందులోనే ఒక విటమిన్ ఈ క్యాప్సల్ని కూడా యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సల్ అనేది ఆప్షనల్ మాత్రమే, ఇంపార్టెంట్ అయితే కాదు. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, పర్లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డైలీ నైట్ టైం పడుకునే ముందు లేదంటే ఒక ½ అన్ అవర్ ముందు మనం వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక
హాఫ్ అన్ అవర్ ముందైనా పర్లేదు మన బ్రెస్ట్ పైన ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా హ్యాండ్ మీద చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇది మన బ్రెస్ట్ పైన అనమాట. ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన బ్రెస్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం. ఈ క్రీమ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఫుల్ న్యాచురల్ కనిపిస్తుంది కదా, న్యాచురల్ హోమ్ రెమెడీ క్రీమ్ అనమాట ఇది. ఇలాంటి క్రీమ్స్ అనేవి బ్రెస్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మార్కెట్లో చాలా రకాల క్రీమ్స్ని కెమికల్స్ ఉన్న వాటి ట్రై చేస్తున్నాం కదా, కానీ అవి ఎంత కాస్ట్లీ క్రీమ్స్ అయినా సరే మనకి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు కదా, అందుకని వాళ్ళ స్కిన్కి సూటబుల్ అవ్వక కూడా ఎలర్జీ లాంటివి రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేసి మార్కెట్లో దొరికే ఆ రకరకాల క్రీమ్స్ అన్ని కూడా వాడే బదులు ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే చూపిస్తాయి అనమాట. బట్ కొంచెం లేట్గా రిజల్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత అప్పుడు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా మసాజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఏదైనా క్రీమ్ కానీ ఆయిల్ కానీ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మసాజ్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకో రెమెడీ అండి. ఇదేంటి అంటే డ్రింక్. ఇది మనం ఇంటర్నల్గా తీసుకునే డ్రింక్ అనమాట. మనం బయట వరకు ఏం అప్లై చేసుకున్నా ఏం చేసినా కానీ ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి అండ్ హెల్తీగా ఉండాలి ఏది తీసుకున్నా. ఇక్కడ నేను ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం సోయా బీన్స్ అయితే తీసుకున్నానండి. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే సోయా బీన్స్లో మనకి ఎంత ప్రోటీన్స్ ఉంటాయో కదా, ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచివి అనమాట. నార్మల్గా యూజ్ చేసినా మంచివే. ఇంకా బ్రెస్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ సోయా బీన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అందుకని ఈ నైట్ టైం పడుకునే ముందు ఈ డ్రింక్ని తీసుకోండి. ఒక గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ముందుగా తీసుకున్న ఈ సోయా బీన్స్ని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే ఒక సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదేంటి అంటే అనాస పువ్వు అనమాట. ఇది మనం బిర్యానీలో యూజ్ చేస్తూనే ఉంటాం, అందరికీ తెలిసిందే. దీన్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మన బ్రెస్ట్ సైజ్ అనేది ఇంకా ఫాస్ట్గా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకని దీన్ని కూడా ఒకటి యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మీరు డైలీ సోయా బీన్స్ని ఉడికించుకొని వాటర్ లాగా తయారు చేసుకొని తీసుకోవడం కష్టంగా అనిపించి టైం లేదు అనుకున్నారనుకోండి, వీటిని మంచిగా పౌడర్ లాగా చేసుకోండి. ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ లాగా చేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని డైలీ వాడుకోవచ్చు అనమాట. మీకు టైం లేదు అనుకుంటే ఇలా చేసేయండి. మీరు ఎలా చేసినా రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పౌడర్ చేసుకునేటప్పుడు అనాస పువ్వుని 1 కానీ 2 కానీ మీరు తీసుకుని ఆ సోయా బీన్స్ని బట్టి అవి కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని మీరు పాలల్లో కానీ లేదంటే ఇలా వాటర్లో కానీ యాడ్ చేసుకుని డైలీ తీసుకోవచ్చు. చూడండి, సోయా బీన్స్ అనేవి మంచిగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ అనేవి సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. మనకి మంచిగా డ్రింక్ లాగా వస్తుంది అనమాట. ఈ డ్రింక్ని మనం నైట్ పడుకునే ముందు అయితే తీసుకోవాలి. ఇలా మీరు చప్పగా తాగలేమనుకుంటే ఇందులో 1 స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకొని తీసుకోండి. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి తాగాలనిపిస్తుంది అనమాట. ఇలా మనకి చప్పగా ఉన్నది తాగలేమనుకుంటే అలా కొంచెం యాడ్ చేసుకోండి, పర్లేదు. సో ఈ విధంగా తయారైపోయిన ఈ డ్రింక్ని మనం డైలీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 1 మంత్ అయితే ఈ డ్రింక్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుందండి కంపల్సరీ. మనకి 3 డేస్ నుంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మరి ఇంకెందుకంటే లేటు, వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కదా, బ్రెస్ట్ సైజ్ని ఈజీగా న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అందరికీ హెల్ప్ అవుతుందని ఈ చిన్న వీడియోని అయితే షేర్ చేశా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే, హెల్ప్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా చూడండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.